పార్లమెంటు స్థానం నుండి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన గుంటూరుపై ప్రత్యేక ముద్ర వేస్తుండడం రాజకీయంగా ఆసక్తిగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికలకు ముందు వరకు ఆయన అమెరికాలో వైద్యుడిగా ఉన్నారు. అనూహ్యంగా చంద్రబాబు పిలుపుతో రాజకీయాలకు వచ్చి రావడంతోనే గుంటూరు ఎంపీగా టికెట్ తీసుకొని తన మాటలతోనే ఎన్నికలకు ముందే అందరి అభిమానం చొరగొన్నారు. దీంతో ఎన్నికలకు ముందే పెమ్మసాని ఏదో చేస్తారన్న అంచనాలు అందరిలోనూ వచ్చేశాయి. ఇప్పుడు ఎంపీ అయ్యాక పెమ్మసాని టీడీపీలోనే ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు? ఆయనకు ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. పెమ్మసాని ఎన్నికలకు ముందే రాజకీయాల్లోకి వచ్చిన తన క్రేజ్ చరిష్మాతో పాటు కూటమి వేవ్ తో ఆయన గెలుపు నల్లేరుపై నడకే అయింది. వెంటనే ఎవరు ఊహించని విధంగా కేంద్రంలో మంత్రి పదవిని కూడా అందిపుచ్చుకున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం, పదవి వచ్చిందని, ఎంపీగా గెలిచానని డాబు దర్బాలకు పోకుండా వారానికి 2 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించడం, నియోజకవర్గం ప్రజలతో కలిసి పనిచేయడం వంటివి ఆయన రాజకీయ గ్రాఫ్ ను అనూహ్యంగా పెంచుకున్నారు. ప్రతి శనివారం ఆదివారం ఖచ్చితంగా గుంటూరులోనే ఆయన ఉంటున్నారు. పండగ సెలవులు, పబ్లిక్ హాలిడేస్ వంటివి వచ్చినప్పుడు కూడా ఆయన నేరుగా గుంటూరుకి వచ్చి ప్రజలను కలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ నాయకులతో భేటీ అవుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే రాజకీయాలకు కొత్త అయిన సీనియర్ ను మించిపోయిన స్థాయిలో పెమ్మసాని రాజకీయాలు చేస్తున్నారని చర్చ నడుస్తోంది. గతంలో 2014-19 ఎన్నికల్లో గుంటూరు నుండి టీడీపీ నాయకుడు గల్లా జయదేవ్ విజయం సాధించిన తర్వాత ఆయన కూడా ప్రజలతో మమేకమయ్యారు. రాజధాని కోసం జరిగిన రైతుల ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో గల్లా జయదేవ్ పేరు జోరుగానే ప్రజల మధ్య వినిపించింది. అదేవిధంగా రాష్ట్ర సమస్యలకు సంబంధించి పార్లమెంట్లో బలమైన గళం కూడా వినిపించారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కూడా ఆయన ఆపన్న హస్తం అందించారు. సొంతంగా నిధులను కూడా ఖర్చు పెట్టారు. దీంతో గల్లా జయదేవ్ పేరు ప్రజల్లో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే గల్లా జయదేవ్ పేరును ఓవర్టేక్ చేస్తూ తాను ప్రజా నాయకుడిగా నిలబడేందుకు బలమైన ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దీనిపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఇది మంచి పరిణామమేనని సీనియర్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పెమ్మసాని ఇలాగే రాజకీయ చేస్తే మరో 20 ఏళ్ల పాటు గుంటూరు టీడీపీలో తెలుగుదేశం వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.